శివపురాణంలో మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకంలో మనం ఏం నేర్చుకున్నాం? తల్లిదండ్రులను గౌరవించడం, గురువుల్ని గౌరవించడం, విద్యను గౌరవించడం, పెద్దలందరినీ గౌరవించడం మనం నేర్చుకున్నాం. అలాగే రెండో పద్యంలో కూడా మరిన్ని మంచి విషయాలు, మంచి నీతులు నేర్చుకున్నాం. మొదటి అధ్యాయంలో విద్యేశ్వర సంహిత పాఠ పదంలో రెండవ శ్లోకం, ధర్మక్షేత్ర మహాక్షేత్ర గంగా కాళింది సంగమే ప్రయేగే పరమే పుణ్యే బ్రహ్మలోకస్య వర్తమని మన్యుమ సంతతాత్మన సత్యవ్రత పారణయ మోహజోస మహాభాగ మహాసత్రం ఇతే నీరే. దీని భావం తెలుసుకుందాం. వ్యాసుడిలా అంటున్నాడు, రోమహర్షణుడును శృతిని మునులు ప్రశ్నించుట, ధర్మక్షేత్రము గంగా యమున సంగము స్థానము, బ్రహ్మలోక మార్గము, పుణ్యప్రదమ అయిన ప్రయోగక్షేత్రంలో జితేంద్రియులు, సత్యవ్రతులు, తేజస్సులారు, మహాత్ములు అయిన మునులు మహా సత్రయాజ్ఞ అనుష్ఠించారు. ఆ వార్త విన్న వ్యాస శిష్యుడు మహాముని నిఖిల పురాణ వ్యాఖ్య వైఖారి సమేతుడైన సుతుడు ముని దర్శన కాంక్ష తత్పరుడై వచ్చేశాడు. అలా వచ్చిన సుత మహాముని చూచి మునులందరూ హోష నిర్మాత సుప్రన్న మొదలైన వారు వచ్చారు. ఆయన యథావిధిగా పూజించి వినయంగా దోషిలొగ్గి స్తుతించి ఇలా అభ్యర్థించారు, ఓ రోమహర్షణ, నీవు సర్వజ్ఞుడివి, నీవు భగవంతుడువు, రత్నగర్భ అయిన వసుంధర ఇచ్చే అన్ని సంపదల కంటే విద్యా సంపద పరమాత్మకమైనది అని గద పెద్దల శుక్తి, వేద హృదయాన్ని విప్పి చెప్పే పురాణ విద్యను నువ్వు వ్యాస భాగవనును సన్నిధిలో నిర్విశేషంగా గ్రహించావు. సారభూతమైన రత్నాలకు సముద్రుడైన స్నానమైనట్లు అద్భుతమైన పరమాత్మ యొక్క ఆశ్చర్యగాథలను వివరించి చెప్పిన పురాణ వ్యాఖ్యానికి నీకు ఆశ్రయభూతుడు అయ్యావు. మనం చదివిన పద్యం అర్థం ఏమిటంటే, అన్ని సంపద కంటే విద్యా సంపద చాలా గొప్పది. విద్యా సంపద ఎప్పటికైనా మనకి గౌరవం తెచ్చి పెడతాది. కాబట్టి ఎప్పుడు విద్యా సంపదను గౌరవించండి అని ఈ పద్యం స్పష్టంగా చెప్తుంది. ఈ పద్యంలో రోమహర్షణుడు శృతిని మునులకు చెప్పారు. ఏమిటని? ఓ రోమహర్షణవు, నీవు సర్వజ్ఞుడువు, నీవు భగవంతుడువు, రత్నగర్భ అయిన వంశధార ఇచ్చే అన్ని సంపదల కంటే విద్యా సంపది పరమాత్ముడు అయినవు. అనిగిత పెద్దల శుక్తి అంటే మన పెద్దల్ని ఎంత గౌరవిస్తామో విద్యను కూడా అంతే గౌరవించాలి. అన్ని సంపదలుంటే గొప్పవాడు అని ఎప్పుడు అనుకోకు. ఎప్పుడు విద్య నిన్ను సంపాదించేటట్టు చేస్తుంది.